ఈ వీడియోలో మనం జూన్ 1కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ మేఘదూత్ మిలీనియం. ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన పోస్టల్ సాఫ్ట్వేర్ అనమాట. దీన్ని ఇండియన్ ఆర్మీ పోస్టల్ కార్డు అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సహకారంతో అయితే రూపొందించింది. దీన్ని అభివృద్ధి చేసింది మటుకు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ. ఇది మైసూర్లో ఉంటుంది. దీన్ని ఇలా అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అడగవచ్చు. ఇటీవల వార్తలో నిలిచిన మేఘదూత్ మిలీనియం దేనికి సంబంధించింది? ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన పోస్టల్ సాఫ్ట్వేర్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. ఇది ఎక్కడుందని అడగవచ్చు. సో మణిపూర్లో ఉంది, ఇండియాలోని మణిపూర్లో ఉంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని నోని బ్రిడ్జ్ అంటారు. ఇది 141 మీటర్ల ఎత్తు అయితే ఉంటుంది. 8 భాగాలుగా ఉంటుంది. దీన్ని నిర్మించింది ఈశాన్య సరిహద్దు రైల్వే, భారత సైన్యంలోని గుర్ఖా రైఫిల్ సహకారంతో అయితే దీన్ని నిర్మించింది. ఇది 111 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. జరిబామ్ నుండి ఇంపాల్ వరకు ఉన్న అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా అయితే దీన్ని నిర్మించింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఎక్కడ ఉందంటే మన దేశంలో మణిపూర్లో ఉంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నైనిటాంగిల్ అవార్డు అనమాట. దీన్ని వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించిన నర్సులకైతే ఇస్తారు. ప్రతి సంవత్సరం ఇస్తారు. దీన్ని రాష్ట్రపతి చేతుల మీదకి అయితే అందిస్తారు. ఈ సంవత్సరం దీనికి 15 మంది అయితే సెలెక్ట్ అయ్యారు. మన ఏపీ నుండి ఒకరైతే సెలెక్ట్ అయ్యారు. ఆమె పేరే వావిలేటి సుభాపతి. ఈమె కర్నూలు రీజనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్లో అయితే ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. నైనిటాంగిల్ అవార్డు ఎవరికి ఇస్తారని అడగచ్చు. వైద్య రంగంలో ఉత్తమ సేవలు చేసిన నర్సులకైతే అందిస్తారు. మన ఏపీ నుండి ఒకరైతే సెలెక్ట్ అయ్యారు, వెలివేటి సుభాపతి. దీనికి సంబంధించిన మీకు పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది.